హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఇంతకుముందు వరుస నోటిఫికేషన్లు అనేటువంటి ఒక వీడియోని ఇంతకుముందు చేయడం జరిగింది యూట్యూబ్లో. అలాంటిది యూట్యూబ్లో ఉంది, అది చాలా వరకు వైరల్ అయింది. దాంతోపాటుగా ఈరోజు పేపర్లో వచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఉగాది పర్వదినాన మనకు రాబోయేటువంటి ఫస్ట్ ఫెస్టివల్ ఇప్పుడు ప్రజెంట్ ఉగాది ఫెస్టివల్ సందర్భంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మనకి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం నిరుద్యోగుల మీద ఒక రకంగా ఆలోచిస్తే గత కొద్ది కాలంగా మనం పరిశీలించినట్లయితే సాధారణ స్థాయి కన్నా భారీ స్థాయి లోపల అంచనాలకు తగ్గట్టుగా కాకుండా అంచనాలకు మించి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నటువంటి విషయం. దాంతోపాటుగా మంచి అని మనం గౌరవించడం, అది నేర్చుకుంటే సరిపోతుంది. ఎక్కడో సునీతా విలియమ్స్ స్పేస్ లోపల ఇంటర్నేషనల్ స్పేస్ ఏజెన్సీ భూమికి సరాసరిగా చూస్తే 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఏ విధమైన ప్రయోగాలు చేస్తున్నారు, ఏ విధమైనటువంటి రీసెర్చ్ చేస్తున్నారు, నెక్స్ట్ భూమి మీద జరిగేటువంటి ఇంకా ఏమైనా వైరాలజీకి సంబంధించినటువంటి వ్యాధులు, కరోనా లాంటి వ్యాధులు ఇంకేమైనా విజృంభించే అవకాశం ఉందా, స్పేస్ లోపల జీవించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించడానికి బదులుగా ఎవరైనా ఒక యూట్యూబ్లో ఒక వీడియో పెడితే స్పేస్లో బాత్రూమ్స్ ఎలా అనగానే స్పేస్లో ఉన్నటువంటి బాత్రూమ్ల గురించి ఆలోచించేటువంటి యువత కూడా ఈ రోజులలో ఉండడం. అంటే మనము ఏది ఆలోచించాలో ఏది ఆలోచించకూడదో మనం అర్థం చేసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు గమనించండి, ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలు అనేవి కనీసం 120 డేస్ ఉంటాయి. ఆ 120 డేస్ తర్వాత అవి కూడా చనిపోవాల్సిందే. WBC సెల్స్ ఉంటాయి, వాటికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. జీవితంలో యువత ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, రాబోయేటువంటి నోటిఫికేషన్లో ఏ విధంగా కష్టపడితే మనం ఉద్యోగం సాధిస్తామనే విషయాన్ని నేర్చుకోవాలి. లేకపోతే నీకు ఆ స్థైర్యం లేకపోతే ఈ వీడియో చూడడమే బంద్ పెట్టండి. ఎందుకండి అంటే ఉద్యోగ అవకాశాలు అనేవి ఎంతో కష్టపడితే కానీ రావు. ఒక నైట్ వాచ్మెన్గా పనిచేసుకునేటువంటి వ్యక్తి ఈరోజు ప్రజెంట్ 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడంటే ఆయన గొప్పతనం ఏందో మనం తెలుసుకోవచ్చు. చేసేటువంటి పని లోపల సిన్సియారిటీ, ప్రతి ఒక్క దాని లోపల ఖచ్చితంగా క్రమశిక్షణ అనేది ఉన్నప్పుడు మనం విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్తాను. స్టేట్ ఫ్యాకల్టీగా ఉన్నటువంటి మా మిత్రుడు స్టేట్ ఫేమ్లో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లోపల తెలియని వారంటూ ఉన్నారు. అతని పేరే సైదులు సార్ అంటాం మేము. అటువంటి సైదులు సార్ హిస్టరీ లోపల చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పేవాడు. అతను ప్రిపరేషన్ అనేటువంటి స్ట్రాటజీని ముందు పెట్టుకున్నాక ఈరోజు ఉద్యోగ అవకాశాలు ఒకటి కాదు, వరుసగా 3 ఉద్యోగ అవకాశాలు వచ్చినా కూడా ఆ 3 ఉద్యోగ అవకాశాలకి పాపం ఈరోజు ఆయన ఎలిజిబిలిటీ లేడు. అంటే నువ్వు దేనికోసం కష్టపడ్డావు? ఒక ఉద్యోగం కోసం. ఆ ఉద్యోగం చేసేటువంటి పరిస్థితిలో లేడు ఇప్పుడు ఆయన. హెవీ బీపీ కారణంగా అనారోగ్య సమస్యలతో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పటికీ నా కళ్ళ ముందు జరిగినటువంటి ఎన్నో ఉదాహరణలు నా కళ్ళ ముందు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఆస్పిరెంట్కి నేను కోరుకునేది ఒకటి, జీవితం అనేది నువ్వు ఎంచుకునేటువంటి మార్గాన్ని బట్టి ఉంటుంది. సరే, నువ్వు ఎంచుకున్నావా అంటే ఎంచుకున్న విధానాన్ని బట్టి నువ్వు వెళ్ళేటువంటి విధానమే నీకు పూలబాటగా మారాలి తప్పితే, అందులో ముళ్ళున్నా కూడా అవి నీకు పూలలాగానే కనిపించాలి తప్పితే ఏదో 4 వీడియోలు చూసి మనం దీనికోసం దానికోసం పోరాటం చేసి వీళ్ళని మనం విమర్శించుకుంటే ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఏమాత్రం కూడా మనం ముందుకు వెళ్ళడం. ప్రతి ఆస్పిరెంట్ గమనించండి, నువ్వు చేసుకోవాలనుకోండి పని, ఎన్నో రకాలైనటువంటి వర్క్స్ ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి పనులు ఉన్నాయి. ఎక్కడా కూడా నీకు తగ్గని విధంగా 25,000 శాలరీస్ కనీసం తగ్గకుండా మంచి జాబులు చేసుకోవచ్చు. ర్యాపిడో నడుపుకునేటువంటి పగలంతా కూడా చదువుకుంటూ రాత్రులు ర్యాపిడో నడుపుకుంటున్నాడు. అటువంటి కాలంలో ఉన్నాం. ఎంతోమంది కష్టపడుతూ ఉన్నటువంటి వాళ్ళని సమాజంలో మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు రావు, ఇవి కావు అని అనుకోవద్దు. మీరు కనుక సిన్సియర్గా కష్టపడేది ఉంటే బయలుదేరండి. పుస్తకాన్ని చేతిలో పట్టుకొని బయలుదేరండి. ఎందుకు ఉద్యోగం రాదో మనం చూడొచ్చు.
ఇటువంటి ఎన్నో అంశాలు ఉంటాయి. ఇప్పటి వరకు చూడండి, రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్నో ఉద్యోగాలను ఇవ్వడం జరిగింది. డిఎస్సి నియామక పత్రాలు అయితేనేమి, గురుకుల నోటిఫికేషన్ అయితేనేమి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలైంది, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగ అవకాశాలు మనం కనీ విని ఎరగని రీతి లోపల చేయడం జరిగింది. దీనికి ఇంకొక సమాధానం కూడా చెప్తారు చాలామంది. ఈ నోటీస్ అన్ని కూడా గత ప్రభుత్వంలోనే ఇచ్చినాయి. నోటిఫికేషన్స్ ఏముందండి? నోటిఫికేషన్స్ ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా నియామకాలు చేయడం గొప్ప విషయం. శిలాఫలకాలు వేసుకోవడం కాదు. ఆ శిలాఫలకాల మీద ఉన్నటువంటి కాంట్రాక్ట్ కానీ, ఆ పూర్తి రోడ్డు నిర్మాణం కానీ చేసినప్పుడు దాని గొప్పతనం. ఇలా ప్రతి ఒక్క విషయం చెప్పుకుంటూ పోతే ఎవరికి వారే యమునే తీరే అన్నట్టుగా మనం ఒకటే చూసుకోవాలి. జీవితంలో కొన్ని లక్ష్యాలను మనం సాధించాలంటే 100% ముందుకెళ్ళాలి. విమర్శిస్తారు, ఎందుకు విమర్శించారు? ఇన్ని రోజుల నుంచి చదివాకి ఇప్పుడేమో ఉద్యోగం వస్తుందని విమర్శించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ నోటికి మనం సమాధానం చెప్పే విధంగా మనం ప్రయత్నం చేస్తే ఎందుకు రాదు ఉద్యోగం? ఒక్కసారి రావడానికి ఇదేనదా? తల్లి కడుపులో కూడా మనం 9 నెలలు ఒక్కసారిగా మనం బయటికి రాలేదు. 9 నెలలు తల్లి కడుపు లోపల ఉండి ఒక్కసారిగా మనం బయటకు వచ్చినప్పుడు, ఆ 9 నెలల తర్వాత మనం ఈ ప్రపంచాన్ని మనం చూసినప్పుడు ఆ వెలుతురుని తట్టుకోలేక విపరీతంగా ఏడుస్తాం మనం. ఆ పసిప్రాయంలో, ఊహ తెలియని వయసులో. ఇలా చెబుతూ పోతూ ఉంటే ఇలా పాజిటివ్ ఉన్న వాళ్ళ కోసం నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకోసం చేయబోతున్నాను. ఈ మధ్య కాలంలో VLO అని అంటాం. మనకి VLO పోస్ట్ ఈ మధ్య కాలంలో ఈ రోజు మనకు వైరల్ అవుతున్నటువంటి న్యూస్ లోపల అతి ముఖ్యమైనది VLO పోస్టుల గురించి. ఈ VLO పోస్టులకు సంబంధించి GPO అనేటువంటి డిజిగ్నేషన్తోని గ్రామాల లోపల దాదాపుగా 10,954 రెవెన్యూ శాఖకు సంబంధించి పోస్టులని భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. ఇదంతా కూడా మనకు ఒక పాజిటివ్ అయినటువంటి అంశం. ఈ ప్రకారం చూస్తే ఉగాది పర్వదినం నుంచి 2025-26వ సంవత్సరం లోపల ఫిలప్ చేసే విధంగా, మళ్ళీ ఇప్పుడు 2026 అనుకునేది మీరు, 2025-26వ సంవత్సరానికి గాను, అంటే 25 నుంచి ప్రక్రియ ప్రారంభమై 26 వరకు ప్రక్రియ ముగించే విధంగా జాబ్ క్యాలెండర్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ప్రకటించనుంది. 1,579 పోస్టులని ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. అలా భర్తీ చేసినట్లయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1,16,000 దాదాపుగా మామూలు ఉద్యోగాలు కాదు, 1.16 lakhs అంటే చాలా శిలాఫలకాలు గొప్పగా. నోటిఫికేషన్స్ పూర్తి చేసి నియామకాలు ఎవరైతే ఇస్తారో అదే గొప్ప ధైర్యానికి సంబంధించినటువంటి అంశంగా మనం పరిశీలించవచ్చు. నిరుద్యోగులకి పెద్దపీట వేస్తూ 2025-26 జాబ్ క్యాలెండర్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది. దీనిలో సుమారుగా అంగన్వాడీ పోస్టులు 6,399 పోస్టులు, రెవెన్యూకి సంబంధించి 10,954 పోస్టులు, అదర్ పోస్టులు ఇందులోపట విద్యుత్ సంస్థకు సంబంధించి విద్య, సమాచార, సాంకేతిక రంగానికి సంబంధించి గ్రంథాలయ పోస్టులు కూడా ఇందులో ఉండడం జరిగింది. 30,238 పోస్టులకు సంబంధించి అదర్ పోస్టులు అన్ని కేటగిరీలో ఉండడం జరిగింది. ఇక విద్యుత్ సంస్థల ఉద్యోగాలకు సంబంధించి మనం చూసినట్లయితే NPDCL, SPDCLకి సంబంధించి ఖాళీల యొక్క ప్రకటన ఎప్పుడైనా గతంలో కూడా తెలవడం జరిగింది. ఈ తెలిసినటువంటి అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే NPDCLలో 2,200 పోస్టులకు సంబంధించి మరియు SPDCLలో 600 పోస్టులకు సంబంధించి మనకి ఇంతకు ముందు ERC నివేదికను ప్రభుత్వం కూడా కోరడం జరిగింది. ఆర్థిక శాఖ ఆమోదానికి కూడా ఇది రావడం జరుగుతుంది. దాదాపుగా 3,000 పోస్టుల వరకు ఇక్కడ ఉండేటువంటి అవకాశం అనేది ఉంది. ఈ 3,000 పోస్టుల లోపల JLMకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. దాంతో పాటుగా సబ్ ఇంజనీర్ స్థాయి పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ AE పోస్టులు కూడా NPDCL, SPDCL విభాగానికి ఉండడం జరిగింది. పక్క రాష్ట్రంతో పోలిస్తే ఇప్పటి వరకు మన రాష్ట్ర ప్రభుత్వం 2018వ సంవత్సరం నుంచి అప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్కో నుంచి, దాంతో పాటుగా NPDCL, తర్వాత SPDCL, మళ్ళీ SPDCL రిక్రూట్మెంట్ అనేది చేయడం జరిగింది. ఇది చాలా హర్షించదగ్గటువంటి అంశం. అలానే ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 3,000 పైచీలకు వరకు JLM పోస్టుల ఖాళీలకు సంబంధించి ట్రాన్స్కోకు పూర్తి స్థాయి నోటిఫికేషన్ బాధ్యతలు అప్పచెప్పినట్లు తెలిసింది. దీనికి ఇలా చాలాసార్లు చెప్పారు సార్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత కష్టపడ్డా కూడా ఉద్యోగం కోసమే. ఏ ఉద్యోగం చేయాలన్నా కూడా నీలో నమ్మకం లేకపోతే నేను ఎంత చెప్పినా కూడా వృధా అవుతుంది. జీవితం అనేటువంటి ఈ కెరటాల లోపల ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు అనేవి రావడం జరుగుతుంది.
అంత సాఫీగా ఈ జీవితం అనేటువంటి పడవ నడవాలంటే మనం ఎంతో ఒబీడియంట్గా కష్టపడితే తప్పితే హోప్తోని నిరీక్షిస్తూ మనం ముందుకెళ్తే 100% విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆలోచించిన వారికి ఆలోచించినంత, ఇది వ్యర్థం అనుకున్న వాళ్ళకి వ్యర్థ ప్రయాస అనుకోండి. మీరు ఏదనుకున్నా కూడా నోటిఫికేషన్ అనేది ఇందులో విద్యుత్ సంస్థ ఉద్యోగాలు కూడా లేకపోలేదు. సుమారుగా రాష్ట్ర ప్రభుత్వం 516 కొత్త సబ్స్టేషన్ల యొక్క నిర్మాణం చేపట్టి టోల్ ఫ్రీల ద్వారా వెహికల్స్ కూడా, ఫ్రీ వెహికల్స్ ద్వారా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లోపల కూడా మంచి చలనం అనేది ఉండడం జరిగింది. ఈ మధ్య కాలంలో అత్యధికంగా ఏ బడ్జెట్లో కూడా విద్యుత్ సంస్థకు సంబంధించి అన్ని డబ్బులు కేటాయించలేదు. అత్యధిక డబ్బులను కూడా ఈ బడ్జెట్ లోపల విద్యుత్ సంస్థకి కేటాయించడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అంటే గ్రూప్స్ యొక్క మొత్తం పోస్టులకు బట్టి రాబోయే నోటిఫికేషన్స్ లో 2711 పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది 2025-26 గాను ప్రక్రియను ఈ రకంగా మనం పరిశీలిస్తే 1,16,000 పోస్టుల భర్తీ అనేది పూర్తవుతుంది. గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్స్ గత ప్రభుత్వం ఇచ్చినా కూడా ఎటువంటి కేసులు లేకుండా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళడం జరిగింది. పార్టీల విషయం పక్కన పెట్టండి, ప్రజాస్వామ్యంలో మనమంతా ఒక గూడు కింద బతుకుతున్నాం కాబట్టి మనం అందరం కూడా ఆలోచించినటువంటి అంశం ఎంతైనా ఉంది. దానికి గాను కొంతమంది అభ్యర్థులు VLOకు ఏమేమి మనకి సిలబస్ ఉండే అవకాశాలు ఉంటాయి సార్ అన్నాడు. అండ్ జనరల్ ఎబిలిటీస్ విభాగానికి గాను మనము చదవలసినటువంటి టాపిక్లో ఎక్కువగా హిస్టరీ చదవాలి. హిస్టరీ లోపల తెలంగాణ హిస్టరీ, దీని లోపల మెయిన్గా చదువుకోవాల్సింది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్లో భాగంగా ఎక్కువగా మనం చదువుకోవాల్సినటువంటి టాపిక్ హిస్టరీ. ఈ హిస్టరీ సిలబస్లో మనం మెయిన్గా తెలంగాణ హిస్టరీకి సంబంధించి మంచి టాపిక్స్ని మంచి కవర్ చేసుకోండి. కల్చర్కి సంబంధించి కూడా మనం ఎక్కువగా చదువుకోవడానికి ఆస్కారం ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ఎకనామిక్స్ సంబంధించి నేషనల్ ఇన్కమ్కి సంబంధించి, జాతీయ ఆదాయానికి సంబంధించి చదువుతూ బ్యాంకింగ్ సెక్టార్ని టచ్ చేసుకుంటూ చదువుకుంటే రీసెంట్ కరెంట్ అఫైర్ అంశాలు ఇందులో పూర్తవుతాయి. నెక్స్ట్ కల్చర్ అండ్ హెరిటేజ్కి సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటాం, ఇందులో డిజాస్టర్ని కూడా యాడ్ చేస్తూ చదువుకోవడం ద్వారా మీకు మంచి నాలెడ్జ్ అనేది ఇందులో రావడం జరుగుతుంది. స్పోర్ట్స్, రీసెంట్ కరెంట్ అఫైర్ ఎక్కువగా కవర్ చేస్తూ చదవండి. జాగ్రఫీ, ఈ జాగ్రఫీ లోపల మనకు ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ కొన్ని మెయిన్గా ఉండేటువంటి వరల్డ్ జాగ్రఫీ రీసెంట్ ఇన్సిడెంట్స్ని మనం కవర్ చేసుకుంటూ చదివితే ఎగ్జాక్ట్లీ బాగుంటుంది. నెక్స్ట్ పాలిటీ, ఇండియన్ పాలిటీ మీద రీసెంట్ బిల్స్ అండ్ అమెండ్మెంట్స్ మీద ఎక్కువ ప్రస్తావన వచ్చేలా చదవండి. టూరిజం ఇన్ ఇండియా, ఆర్ట్ అండ్ లిటరేచర్, తర్వాత తెలంగాణ మూమెంట్, చాలా ఎక్కువ ప్రశ్నలు ఇందులో నుండి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా మనం ఒకసారి బాగా ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 10 టాపిక్స్ మనం GS లో కవర్ చేస్తూ జనరల్ సైన్స్ కూడా, జనరల్ సైన్స్ లోపల మెయిన్గా గ్రామీణ ప్రాంతంలో మనము ఎక్కువగా వ్యాధులకు సంబంధించి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వ్యాధుల యొక్క కోణాన్ని దృష్టిలో ఉంచుకొని మనం చదవవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి రీజనింగ్, నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, డాటా ఇంటర్ప్రిటేషన్, దీని లోపల ఎక్కువగా ప్రశ్నలు అవకాశం ఉంటుందండి. బేసిక్ కంప్యూటర్స్, మనకి స్కోర్ అనేది ఇక్కడ డాటా ఇంటర్ప్రిటేషన్ లోనే ఉంటుంది. స్కోర్ ఎక్కువగా చేయాలన్నా, మనకి ఏ స్థాయి మార్కులు రావాలన్నా కూడా ఈ స్కోర్ అనేది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, పంచాయతీ సెక్రటరీలో కానీ, మరియు మొన్న రీసెంట్గా వచ్చినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో కానీ ఇవి ఎక్కువగా కూలంకషంగా ర్యాంకును డిసైడ్ చేసేటువంటి టాపిక్ అండి. చాలా మంది యాస్పిరెంట్స్ నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బేసిక్ కంప్యూటర్స్ కూడా అడిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మనకు రీసెంట్గా వచ్చేటటువంటి కొన్ని కాంపిటేటివ్ని బట్టి విలేజ్ లోపల మెయిన్గా ప్లానింగ్ కాబట్టి ఇందులోపట మనం తీసుకునేటువంటి అంశంలో కంప్యూటర్స్ కూడా చేర్చే అవకాశం లేకపోలేదు. నెక్స్ట్ జనరల్ మెంటల్ అబిలిటీకి సంబంధించి ప్రశ్నలు, మొత్తం జనరల్ అబిలిటీస్ కి సంబంధించి మొత్తం 5 టాపిక్లను మనం చదువుకోవాలి. దానితో పాటుగా GS కు సంబంధించి మొత్తం 10 or 12 టాపిక్స్ మనం చదువుకుంటే, జనరల్ సైన్స్ తో కలుపుకొని చదువుకుంటే 100% ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా నేను చెప్పిందంతా కూడా ఎవరెవరికైతే నమ్మకం ఉంటుందో వారే చదవండి. ఎవరిని బలవంతం చేసేది కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా కూడా కాదు.
మనం చేసేటువంటి ఒక చిరు ప్రయత్నం అనేది సమాజంలో ఒక చిన్న మార్పుకు కారణమైనా కూడా అది హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఓకే, మరొక వీడియోతో మీకోసం మళ్ళీ కలుస్తాను. విష్ యు ఆల్